ఇక్కడ రకరకాల బ్యాంబూ ట్రీస్, అన్ని రకాల కొన్ని వృక్ష జాతులు మనం చూడొచ్చు. తర్వాత ఇక్కడ నదులు కానీ సరస్సులు కానీ అన్నీ కూడా ఉన్నాయి. సో బోటింగ్ కూడా ఉంటుంది. సో అన్నీ నేను మీకు అప్డేట్ చేస్తాను గైస్. విచ్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ టు కిల్ ఏ డే టైమ్ అవుట్. సో ప్రకృతికి రమణీయ నిలమైనటువంటి ఈ యొక్క సరస్సులు, ఈ చెట్ల మధ్యలో మీకు అసలు ఎండ అనేది ఉండదు. వర్షం కూడా అప్పుడప్పుడు జల్లులాగా పడుతూ ఉంటుంది, ఎండ అనేది ఉండదు. సో చాలా కూల్ వాతావరణం ఉంది ఇక్కడ. సో యూ కెన్ సీ దిస్. ఆల్మోస్ట్ మీకు ఊటీ రైడింగ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. పక్షులు అయితే ఇప్పుడు తక్కువ ఉన్నాయి, మనకు సెప్టెంబర్ టైంలో ఎక్కువ ఉంటాయి జనరల్గా, అంటే దేశ విదేశాల నుంచి వచ్చేవి. సో ఎనీవే ఐ విల్ షో యూ గైస్. సన్ అనేది మీకు దాదాపుగా పడదు. ఈ చెట్ల మధ్యలో నుంచే మనం దాదాపుగా చాలా చోట్ల ఈ చెట్ల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాం. కాబట్టి సన్ అనేది మీకు ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో పోతుంది, ఆన్ అండ్ ఆఫ్. అప్పుడప్పుడు జల్లులు కూడా పడతాయి. ఏ టైం అయినా అంతే ఉంటుంది. ఎక్సెప్ట్ మార్చ్, ఏప్రిల్ అయితే ఉండకపోవచ్చు, కానీ మిగతా అన్ని టైంలలో మిగతా సంవత్సరం అంతా కూడా జల్లులు పట్టడం ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ బోటింగ్ స్టేషన్ అండ్ దిస్ ఈజ్ some kind of shopping and food, I guess. I don't think so food is there. Food here is there or not, I'm not sure, but food is there in this. And you can see these are artificial birds. This is boating. People are waiting for boating. సో ఇక్కడ మీకు ఒక వ్యూ చూపిస్తాను. ఎయిర్ కూడా భయంకరంగా ఉంది, చాలా చాలా ఎక్కువగా ఉంది ఎయిర్. ఇవి గైస్ ఇలా ఉంటుంది మీకు. ఇక్కడ బోట్స్, ఇవి బోట్ శాంక్చురీ అంటారు దీన్ని.